ఉత్తరాంధ్ర అభివృద్ధి సిగలోకి మరో మణిహారం చేరబోతోంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మితమవుతున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు తుది దశకి చేరుకున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది నవంబర్ నుండే పోర్ట్ ఆపరేషన్స్ మొదలవుతాయి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. వెనుకబడిన జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న సిక్కోలు జిల్లాకి మూలపేట పోర్టు గేమ్ చేంజర్ గా కాబోతోందంటున్నారు విశ్లేషకులు. అటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పై TV9 గ్రౌండ్ రిపోర్ట్. మూలపేట పోర్ట్ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛల్లో ప్రధానమైనది. డచ్, బ్రిటిషర్స్ కాలంలో ఓ వెలుగొందిన కళింగపట్నం పోర్టు ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉన్న ఒక్క పోర్టు గాని, ఫిషింగ్ హార్బర్ గాని, జెట్టి గాని లేని పరిస్థితి. దీనికి తోడు చెప్పుకోదగ్గ పారిశ్రామిక అభివృద్ధి కూడా లేకపోవడంతో జిల్లావాసులు కొన్ని దశాబ్దాలుగా వలసలతోనే బతికీడుస్తున్నారు. ఉపాధి కోసం దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, వలసలు నివారిస్తామంటూ ప్రతి ఎన్నికల్లో నేతలు హామీలిస్తారు. కానీ ఆచరణ ఏ దశలో ఉందంటే వాళ్ల దగ్గరే సమాధానం లేని పరిస్థితి. ఉత్తరాంధ్రలో పోర్టు నిర్మాణం డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఆ కళ సాకారమవుతుంది. సంతబొమ్మాళి మండలం మూలపేట దగ్గర పోర్టు రూపుదిద్దుకుంటోంది. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 70% మేర పనులు పూర్తయినటువంటి పరిస్థితి. 23.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తొలి దశలో 1500 ఎకరాల్లో ఈ యొక్క పోర్టు నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4361 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి సంతబొమ్మాళి మండలం భావనపాడులో పోర్టు నిర్మాణం చేపట్టాలని 2014-2019 హయాంలో టీడీపీ ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు DPR ఆమోదం పొందాయి. అయితే భూసేకరణ మాత్రం జరగలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం భావనపాడు పోర్టు నిర్మాణానికి అనుకూలం కాదంటూ మూలపేటకు లొకేషన్ మార్చింది. ఏప్రిల్ 19, 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదికి జరిగిన ఎన్నికల్లో పగ్గాలు చేపట్టిన కూటమి పోర్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు సామర్థ్యం 23.5 మిలియన్ టన్నులు. పోర్టు తొలి దశలో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు 4361 కోట్లు మంజూరు చేశారు. ఇందులో పోర్టు అంతర్గత పనులకు 2981 కోట్లు కేటాయించగా అందులో 1887 కోట్లు ఖర్చు చేశారు. మిగిలింది భూసేకరణ, నిర్వాసిత కాలనీకి ఖర్చు చేస్తున్నారు. పోర్టు నిర్మాణంలో కీలకమైనది అలల తీవ్రతను తట్టుకునేలా నిర్మాణం కోసం తలపెట్టిన సౌత్ నార్త్ బ్రేక్ వాటర్స్ పనులు. ఇవి ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందుకోసం 32 లక్షల టన్నుల రాయి వినియోగించారు. సౌత్ బ్రేక్ వాటర్ కు సంబంధించి 2450 మీటర్ల పొడవున పనులు కాగా వేవ్ వాల్ పనులు పురోగతిలో ఉన్నాయి. నార్త్ బ్రేక్ వాటర్ కు సంబంధించి 580 మీటర్ల పొడవున పనులతో పాటు వేవ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. పోర్టులో ఓడలు నిలిపేందుకు అవసరమైన బెర్తుల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. మూలపేట పోర్టులో మొత్తం 4 బెర్తులు నిర్మిస్తున్నారు. అందులో 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో 3 జనరల్ బెర్తులు నిర్మిస్తున్నారు. ఇందులో 2 పూర్తయ్యాయి, మరొకటి ఈ నెలాఖరుకు పూర్తి చేస్తారు. ఇక 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో కోల్ బెర్త్ నిర్మాణ పనులు 50% పైగా పూర్తయ్యాయి. బెర్తుల దగ్గర ఓడలు నిలిపేందుకు 15.5 మీటర్ల లోతున ఇసుక తవ్వకాలు చేపట్టాలి. ఇందుకు 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరపాలి. కీలకమైనటువంటి బెర్తుల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా వస్తుంది. మొత్తం ఇక్కడ 3 జనరల్ కార్గో బెర్తులు, 1 కోల్ బెర్త్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. అందులో ఇప్పటికే 2 జనరల్ కార్గో బెర్తుల నిర్మాణం పూర్తయింది. ఆ పక్కనే 3వ బెర్త్ అనేటువంటిది పనులు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేసాయి. ఇక కోల్ బెర్త్కి సంబంధించి కూడా పనులు 50% మేర పూర్తయినటువంటి పరిస్థితి. వీటి యొక్క నిడివి చూసుకున్నట్లయితే కోల్ బెర్త్ యొక్క నిడివి మొత్తం 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో ఈ యొక్క కోల్ బెర్త్ ఉంటే, ఇటు జనరల్ కార్గో బెర్త్లు మాత్రం 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో వీటి యొక్క నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. పోర్టుకు అనుబంధంగా రోడ్డు, రైల్వే, తాగునీరు, విద్యుత్ సంబంధిత పనులు శరవేగంగా సాగుతున్నాయి. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి పోర్టుకు అనుసంధానంగా 12.85 కిలోమీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం రైల్వే హాల్ట్ నుంచి పోర్టుకు పట్టాల ఏర్పాటుకు 7.8 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తి చేశారు. హీర మండలం గొట్టా బ్యారేజ్ నుంచి పోర్టు వరకు 50 కిలోమీటర్ల పొడవున నీటి పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. టెక్కలి మండలం రావివలస సబ్ స్టేషన్ నుంచి 132 kV సామర్థ్యంతో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాల్సి ఉంది. పోర్టు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసి జిల్లావాసుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. కొన్ని దశాబ్దాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతుందని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూలపేట పోర్ట్ అనేది పనులు మొదలయ్యి దాని తాలూకా వ్యవస్థ అంతా కూడా నడవడం మొదలుపెట్టిన తర్వాత ఇది జిల్లా అభివృద్ధికి వెనుకబాటుతనాన్ని
పారద్రోలడానికి ఇది వెనుకబడిన జిల్లా కాదు, అభివృద్ధి చెందుతున్న బాటలో వెళ్తోంది జిల్లా అని చెప్పడానికి చక్కగా దోహదపడుతుంది. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామరచర్ల సత్యనారాయణ ఈ నెల 6న మూలపేట పోర్టును సందర్శించారు. పోర్టు పనుల్లో జరుగుతున్న పురోగతిని పరిశీలించారు. ఫారెస్ట్ ల్యాండ్, జెన్కో పవర్ సమస్యలను వీలైనంత త్వరగా అధిగమిస్తామంటోంది ప్రభుత్వం. కేవలం పోర్టు వస్తే సరిపోదని, దానికి అనుసంధానంగా మరిన్ని పరిశ్రమలు కూడా వస్తే మరింత ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మూలపేటను ఇటీవల పారిశ్రామిక క్లస్టర్గా కూడా ప్రకటించింది. ప్రస్తుతం పోర్టుకు అనుబంధంగా 10,000 ఎకరాలను యంత్రాంగం గుర్తించింది. ఒకవైపు పోర్టు పనులు శరవేగంగా జరగడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్ కూడా మూలపేటలో ఏర్పడుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెబుతోంది. మూలపేట పోర్టు వల్ల ఉద్యోగాలు రావు, ఇక్కడ పరిశ్రమలు రావాలంటే భూములు ఉండాలి, సానుకూల వాతావరణం ఉండాలి. మన అదృష్టం కొలది ఇప్పటికే 10-15 కంపెనీలు ప్రతిరోజు వస్తున్నారు, భూములు కావాలి. పోర్టుతో పాటు క్లస్టర్ కూడా ఏర్పాటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే చిన్ని ఆశ వాళ్ళది. కేవలం సెక్యూరిటీ గార్డులు ఇలాంటి పోస్టులకే పరిమితం తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమ ఉండే ఉపయోగం ఏంటి? ఇక్కడ పోర్టు ఉండి కూడా రేపు మాకు ఏం ఉపయోగం అనేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలి. ఇప్పటికే పోర్టు పనులు 75% మేర పూర్తయ్యాయి. మిగిలిన 25% పనులను త్వరితగతిన పూర్తి చేసి నవంబర్ నాటికి ఆపరేషన్స్ మొదలు పెట్టాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి ఈ పోర్ట్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వలసల జిల్లాగా శ్రీకాకుళానికి పేరుంది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి దొరుకుతుందని చెప్పి అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోర్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అంటూ ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్.